హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కార్స్. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి టాటా టియాగో ఎగ్జైట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ అంటే ఈవీ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండి. 2023 మోడల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఏ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద. డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇందులో చూస్తున్నదే సీట్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. మనకు వెహికల్ మీద వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్, సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఉందండి. ఇందులో డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ ఉంది. చూస్తున్నారు కదా, కప్ హోల్డర్స్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి 48,031 కిలోమీటర్స్ తిరిగిందండి. 48% ఆఫ్ బ్యాటరీ మీద మనకు 120 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. చూస్తున్నారు కదా, మనకు 48% ఆఫ్ బ్యాటరీ ఉంది ప్రజెంట్. మనకు 48%కి 122 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనకు రియల్ రేంజ్ అయితే అప్రాక్సిమేట్లీ మనకు 250 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ అవుతుందండి. కంపెనీ వచ్చేసి 300+ ఇచ్చింది. చూస్తున్నారు కదండి, మనం రేర్ వ్యూ అయితే చూస్తున్నాం. మనకు రివర్స్ కెమెరా అయితే ఇక్కడ లొకేట్ చేసి ఉందండి. మనకు బ్యాటరీ అయితే ఇక్కడ ఉంది. బ్యాటరీ ఛార్జర్ ఉంది. మనకి వెహికల్కి స్టెప్పింగ్ రాదండి. మనం డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం. ఏ ఒక్క స్క్రాచ్ కూడా లేదండి వెహికల్ మీద. గ్లాసెస్ కూడా షోరూమ్ నుంచి, ప్రతి ఒక్క గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే. ఏ ఒక్క డోర్ కూడా రిప్లేస్ కాలేదు మనకు. వెహికల్ అయితే కంప్లీట్గా 360 డిగ్రీస్లో అయితే చూసాం కదండి. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎగ్జైట్ ప్లస్ వేరియంట్, ఈవీ వేరియంట్ అండి. ఈవీ వెహికల్ మనకు 48,000 కిలోమీటర్స్ తిరిగిందండి. 2023 మోడల్. ప్రైస్ వచ్చేసి 6,45,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. మనకి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. WagonR LXi డియో వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2010 మోడల్ వెహికల్ అండి. వెహికల్ కంపెనీ ఫిటెడ్ ఎల్పిజితో వస్తుంది. పెట్రోల్ కమ్ ఎల్పిజి ఫ్యూయల్ యూజ్ చేయొచ్చండి. డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా చూడండి. వెహికల్ అయితే కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి. ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు. టైర్స్ అయితే మాత్రం రిక్వైర్మెంట్ ఉందండి. టైర్స్ 30-35% అట్లుంటాయి. అండ్ రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో వచ్చేసి బేసిక్ ఫీచర్స్ అండి. పవర్ స్టీరింగ్ అండ్ ఏసీ ఉంటుందండి. ఎయిర్ కండిషనింగ్, మాన్యువల్ విండోస్ ఉంటాయి. చూస్తున్నారు కదా. అండ్ సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయండి. సీట్ కవర్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు. చూస్తున్నారు కదా. అండ్ ప్లేయర్ వచ్చేసి కూడా ఆండ్రాయిడ్ ప్లేయర్ ఉందండి. చూస్తున్నారు కదండి. డ్రైవర్ సైడ్ వ్యూ అయితే మనకి ఇక్కడైతే కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఇక్కడ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారండి, మన ఎల్పిజి ఫిల్లింగ్ కోసం. అండ్ మనకు కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి అనడం కోసం మనకు బ్యాచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా. LXi వెహికల్ అండి. ఇది బేసిక్ వేరియంట్. మనకు హ్యాండ్స్ ఫ్రీ కోసం అయితే బాగా పర్ఫెక్ట్గా ఇదైతే వెహికల్. 2010 మోడల్. మనకు వ్యాలిడిటీ కూడా 5 years చేపించి ఇచ్చారండి. 2030 వరకు వ్యాలిడిటీ ఉంది. మనకు డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం. నైట్ టైం కాబట్టి డిమ్ వస్తుందండి. మనకు
వెహికల్ వ్యూ వచ్చేసి మనం వెహికల్ 360 డిగ్రీస్లో అయితే చూసాం కండి. ఒకసారి అయితే ప్రైస్ చెక్ లిస్ట్ అయితే చూద్దాం. వ్యాగనార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2010 మోడల్. వ్యాలిడిటీ వచ్చేసి 2030 వరకు ఉంది. పెట్రోల్ కమ్ ఎల్పిజి ఫ్యూయల్ అండి. 86,000 కిలోమీటర్స్ జరిగింది. 1,65,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే 1,65,000 చెప్తున్నాం. వెహికల్ అయితే సరౌండింగ్లో చూసాం కదండి. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ డియో 2010 మోడల్, కంపెనీ ఫిటెడ్ ఎల్పిజితో. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ కమ్ ఎల్పిజి. అండ్ ప్రైస్ వచ్చేసి 1,65,000 చెప్తున్నాం. కిలోమీటర్స్ వచ్చేసి 86,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఈ వెహికల్ డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి హ్యుందాయ్ యాక్సెంట్ డీజిల్ వేరియంట్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ యాక్సెంట్ ఎస్ఎక్స్ వేరియంట్ వెహికల్, మిడ్ సెగ్మెంట్ వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్లో ఉందండి. ఆన్ గౌట్ డ్యూటీలో నడిచింది. సేల్ ట్యాక్స్ ఆఫీస్లో నడిచిందండి. వెహికల్ వచ్చేసి పర్ డే 40 to 50 కిలోమీటర్స్ రేంజ్లో నడిచిందండి. డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ ఉందండి వెహికల్ మీద. ఎలాంటి డ్యామేజ్ కానీ, ఎలాంటి డోర్ చేంజ్ కానీ, గ్లాస్ చేంజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ 2014 మోడల్ వెహికల్. ఇందులో వచ్చేసి మనకు 4 పవర్ విండోస్ వస్తాయి, లాక్ అన్లాక్ ఆప్షన్, ఎలక్ట్రికల్ ఓఆర్వీఎం మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. చూస్తున్నారు కదా. మన వెహికల్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 1,41,526 కిలోమీటర్స్ జరిగింది. మనకు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. చూస్తున్నారు కదా. అండ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇందులో. సీట్ కవర్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. ఆల్మోస్ట్ 100కు 80-90% ఆఫ్ సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి. రేర్ సీటింగ్ అయితే చూస్తున్నాం కదా. మనకు మిడిల్లో వచ్చేసి మన హ్యాండ్ రెస్ట్ ఉందండి. మిడిల్లో హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ రేర్ ఏసీ వెంట్ అయితే ఉంది. వెహికల్ కూడా డైలీ 40 to 50 కిలోమీటర్స్ రేంజ్లో తిరిగిందండి. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటే ఉంది వెహికల్ కూడా. ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఓన్ ప్లేట్ నుంచి ట్యాక్స్ ప్లేట్ చేంజ్ చేశారు. ఇది మన సేల్ ట్యాక్స్లో ఆన్ గౌట్ డ్యూటీలో నడవాలి కాబట్టి మనకు ట్యాక్స్ ప్లేట్ అయితేనే వర్కౌట్ అవుతుందని ట్యాక్స్ ప్లేట్ చేంజ్ చేశారు. మనకు టైర్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ మనకు 60-70% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. చూసారా అండి వెహికల్ అయితే 360 డిగ్రీస్లో. ఈ వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ యాక్సెంట్ సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి. 2014 మోడల్. 1,41,000 కిలోమీటర్స్ తిరిగింది. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ ఉందండి. ఎలాంటి డోర్ కానీ, ఎలాంటి గ్లాస్ కానీ రీప్లేస్ కాలేదు. వెహికల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ పర్ లీటర్ డీజిల్ వచ్చేసి కూడా 25 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. 23 to 25 కిలోమీటర్స్ వరకు మనకు పర్ లీటర్ డీజిల్లో మనకు మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,90,000 చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని ప్రీ ఓన్డ్ కార్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.